వేలాది నక్షత్రాలలో ఒకటి నిశ్శబ్దంగా ఎదురు చూస్తోంది. ఎందుకంటే దానిని అమ్మవారే ఎన్నుకున్నారు. ఆమె ఆశీర్వాదంతో ఆ నక్షత్రం మేల్కొంది, పవిత్రంగా, ప్రకాశవంతంగా, దివ్య యాత్ర కోసం సిద్ధమై. భూమికి దిగే ముందు మార్గం శుభ్రమవ్వాలి. విఘ్నాలను తొలగించేవాడు, ప్రారంభాలను రక్షించేవాడు శ్రీ గణపతి తన దీవెనలు ప్రసాదించాడు. అడ్డంకులు అన్నీ తొలగిపోయాయి. నిశ్శబ్దం నుండి శక్తి పుట్టింది. శివుడు తన శాంతి, బలం, విశ్వశక్తిని ప్రసాదించాడు. ధర్మాన్ని కాపాడే, తరతరాలకు దీవెనలిచ్చే శ్రీనివాసుని కృపతో ఆమె జీవనయాత్రకు సిద్ధమైంది. దేవతల ఆశీర్వాదాల తరువాత ఆ నక్షత్రం జీవరూపంలో భూమికి దిగింది. తండ్రి పేరు శ్రవణ్లో నుండి ఎస్ఆర్, తల్లి పేరు శిరీషాలో నుండి ఆర్ఐ. తల్లి ప్రేమ మరియు తండ్రి బలం కలగలిపి శ్రీం అనే పవిత్ర బీజాక్షరం ఏర్పడింది. అమ్మవారు ఎన్నుకున్న నక్షత్రం ఇప్పుడు ఆమె పేరులో వెలుగుతుంది. నక్షత్రంలో వెలిగే దేవి తార క్షీరసాగర సముద్రంలో శివుడికి తల్లిగా క్షీర రక్షణతో కాపాడిన మాతృశక్తి తారాదేవి. ఆ కరుణ, ఆ రక్షణ ఇప్పుడు చిన్నారిలో ప్రతిబింబిస్తూ ఆమె పేరులో శాశ్వత కాంతిగా వెలుగుతోంది. అమ్మవారి ఆశీర్వాదంతో, గణపతి రక్షతో, శివుని శక్తితో, వెంకటేశ్వరుని కృపతో, తల్లిదండ్రుల ప్రేమతో జన్మించినది శ్రీం తార.